ఏమ్మా మరదలు బాగున్నావా? వదినా బాగున్నావా? రా వదినా కూర్చో, చాలా రోజులకు వస్తువే. వదిన బాగున్నావా? లక్ష్మి వదిన కూడా కాఫీ తీసుకురా. నాకొద్దమ్మా కాఫీ టీలు మానేసినాను, డైరెక్ట్ భోజనం చేస్తా. అక్క వంట చేస్తా నేను పోయి. లక్ష్మి నువ్వు కూర్చో, వదినతో మాట్లాడుకుంటా. పొద్దున్నుంచి టిఫిన్ టీ కాఫీలను నువ్వే అందిస్తున్నావు, నేను చేస్తాలేమంట. ఇంకేం వదిన విశేషాలు? అందరు బాగున్నారు కదా లక్ష్మి? బాగున్నారు వదిన. అక్క వంట చేస్తుంది కదా, మనం కూడా మాట్లాడకుండా హెల్ప్ చేద్దాం రా వదిన. ఉండు కూర్చో, పొద్దున్నుంచి నువ్వు చేసినావు అంట కదా, ఇప్పుడు తను చేయనీలే. ఏముంది అందులో, ఇద్దరు కలిసి చేసుకుంటాము. లక్ష్మి ఇంటికి పెద్ద కోడలు, నీకు దాని గురించి తెలీదు. రాను రాను ఏమవుతుందో తెలుసా, మంచిగా నీతో అన్ని పనులు చేయించుకొని లాస్ట్ పని మనిషిలాగా తయారు చేస్తుంది నిన్ను. అవునా? నాకెప్పుడు అక్క అట్లా చేయలేదు వదిన. రాను చేస్తుంది, చెప్తే నీకు అర్థం కాదే. నాకు తెలుస్తోంది ఆమె చేసే పనులన్నీ. కొద్దిగా ఆలోచించి నేను చెప్పిండేది. సరే ఉండు, ఏం చేస్తుందో చూసేసి వస్తా. మహి ఏం చేస్తాను నువ్వు? చిక్కుడుకాయ తాలింపును చారు చేస్తానా వదినా? ఏం లేదు మహి, ఈ కాలం చిన్న కోడళ్ళు చాలా హుషారు, వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. నీతో మంచిగా అన్ని పనులు చేయించుకుంటుంది, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తాన్నా. అయ్యో వదినా, లక్ష్మి అట్లాడితే ఏం కాదు వదినా, ఇంకా చిన్నది కదా, నేర్చుకుంటుంది. పాపం అయినా కూడా నాకు చాలా సాయం చేస్తుంది తెలుసా. అట్లా అంటావు కానీ ఇంతకుముందు నీ గురించి ఏమేమో చెప్పింది. నువ్వైతే ఆమె గురించి మంచిగా మాట్లాడుతున్నావు, ఒకసారి అర్థం చేసుకో. అవునా? అట్లేందో చెప్పింది వదినా? ఏమో మహి, చెప్పినా, నీ ఇష్టం ఉంటే విను, లేకపోతే లేదు. సరే మీ అన్న సార్కి ఫోన్ చేస్తాడు, పోయేస్తాను మహి. జాగ్రత్త వదినా. లక్ష్మి నేనేం చెప్పినానో గుర్తుకుంది కదా, బాగా ఆలోచించు. నీ గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పింది. సర్లే నేను పోయేస్తా, జ్ఞాపకం పెట్టుకో. కొబ్బరి ఎక్కడుంది? లక్ష్మి కొబ్బరి ఎక్కడ పెట్టినావమ్మా? ఈ అమ్మకు ప్రతిదానికి నన్నే అడుగుతుంది, సొంతంగా ఒక పని కూడా చేయలేదు. లక్ష్మి అక్కడ ఎక్కడైనా ఉంటుంది చూడు, కొబ్బరికి చింతపండుకి అంతా నన్నే అడుగు, వెతుక్కో. అదేంటి లక్ష్మి అంత గట్టిగా మాట్లాడుతుంది, ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు? ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చూస్తున్నారు కదండి, ఇలాగా చాలామంది అత్తా కోడళ్ళు, అక్కా చెల్లెళ్ళు, వదినా మరదళ్ళు, తోడి కోడళ్ళు అన్యోన్యంగా ఉంటే చూసి ఓర్వలేక చిచ్చులు పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ మాటలు విని మీరు గొడవ పడినారంటే మీ జీవితాల్లో ఇంకా అలజడి స్టార్ట్ అయినట్టే. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి.